హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు ముఖ్య ప్రకటన, కొత్త పథకం అమలు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 58 ఏళ్లు నిండిన అనంతరం అందించే పెన్షన్ ఈపీఎస్ 95 పెన్షన్ పథకం నవంబర్ 19, 1995న ప్రవేశపెట్టిన ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ 1995 ఆర్గనైజ్డ్ రంగంలోని ఉద్యోగుల పదవి విరమణ అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన సామాజిక భద్రతా స్కీమ్. ఈపీఎఫ్ఓ నిర్వహిస్తున్న ఈ పథకం 58 ఏళ్ల వయసులో ఉన్న అర్హత గల ఉద్యోగులకు పెన్షన్ హామీ అందిస్తుంది. ఈపీఎస్ 95 అనేది ప్రొవిడెంట్ ఫండ్లో ఒక భాగం. ఈ పథకం కింద ప్రతి నెల ఉద్యోగి ప్రాథమిక వేతనం, డిఆర్ఎస్ అలవెన్స్లతో కలిపి ఉద్యోగి జీతం నుంచి 12% కలిపి యాజమాన్యం కాంట్రిబ్యూషన్ ఉద్యోగి కాంట్రిబ్యూషన్ రూపంలో ఈపీఎఫ్కి అందిస్తారు. ఇందులో ఉద్యోగి కాంట్రిబ్యూషన్కి కింద ప్రతి నెల 3.67% నేరుగా ఈపీఎఫ్కి వెళ్తుంది. యాజమాని కాంట్రిబ్యూషన్లో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కోసం కేటాయిస్తారు. ఈ ఫండ్ నుంచే పెన్షన్ లభిస్తుంది. ఒక సభ్యుడు 10 సంవత్సరాల క్వాలిఫైయింగ్ సర్వీసును పూర్తి చేసి 58 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసులో పదవి విరమణ పొందితే ఆ ఉద్యోగి సూపర్ యాన్యుయేషన్ పెన్షన్కు అర్హులు. ఈపీఎస్ 95 స్కీమ్లో అర్హులైన వితంతువులకు పెన్షన్ మొత్తాన్ని మంజూరు చేస్తుంది. పెన్షన్దారుడు మరణిస్తే నామినీగా భార్యకు పెన్షన్ పొందేందుకు అర్హత లభిస్తుంది. మరణించిన ఉద్యోగి పిల్లలకు తల్లి లేదా తండ్రి కూడా మరణించినట్లయితే పెన్షన్ విలువలో 75% మొత్తాన్ని నెలవారీ అనాథ పెన్షన్ పొందేందుకు ఇద్దరు పిల్లలు అర్హులు అవుతారు. ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యుడు కనీసం 10 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసి 50-58 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే వారికి ముందస్తు పెన్షన్ ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ ఈపీఎస్ 95 స్కీమ్కి అర్హతలేంటో చూద్దాం. పెన్షన్ పొందేందుకు వ్యక్తులకు ఈపీఎఫ్ఓలో సభ్యులుగా ఉండాలి. సర్వీస్ పెన్షన్కు అర్హత సాధించడానికి ఒక వ్యక్తికి కనీసం 10 సంవత్సరాలు సేవ చేయాలి. సాధారణ పెన్షన్ కోసం ప్రామాణిక పదవి విరమణ వయసు 58 సంవత్సరాలు అయినప్పటికీ ముందుగా పదవి విరమణ చేయడం వలన తగ్గిన రేటుతో పెన్షన్ను పొందగలుగుతారు. 60 సంవత్సరాల వయసు నుండి వారి పెన్షన్ను ప్రారంభించుకోవాలనుకునే వారు ఏటా అదనంగా 4% ఇంక్రిమెంట్ నుండి ప్రయోజనం పొందుతారు. ఒక వ్యక్తి పూర్తి 10 సంవత్సరాల సర్వీసు అవసరాన్ని పూర్తి చేయనప్పటికీ కనీసం 6 నెలల పాటు సేవలందించిన సందర్భాలలో వారు 2 నెలలకు పైగా నిరుద్యోగంగా ఉన్నట్లయితే వారి ఉద్యోగుల పెన్షన్ స్కీము మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఒక ఉద్యోగి పూర్తిగా మరియు శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే వారు పెన్షన్ సర్వీస్ వ్యవధిని పూర్తి చేయనప్పటికీ నెలవారీ పెన్షన్కు అర్హత పొందుతారు. ఇంకా దురదృష్టవశాత్తు సర్వీసు సమయంలో ఒక ఉద్యోగి మరణించిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులు పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.